జీవితం నాకు ఆశలు ఉండవు, నీకు నా జీవితం అయిపోయింది అనుకుంటావు. కానీ దేవుని ప్రకారం ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో నువ్వు వీళ్ళకి అసాధ్యమే, వీరికి ఆ దేశానికి పోయి వీళ్ళు సేమ్ అదే ప్రజలు. కానీ వీరు చెప్తున్న మాట ఏంటంటే మనం యెహోవాను ఆనందిస్తే, దేవుడు మనల్ని ఆనందిస్తే మనం ఆ దేశాన్ని పోతాం, స్వతంత్రించుకుంటాం. వాళ్ళు ఎందుకు భయపడరంటే నెఫీలీలు అట, వాళ్ళ పొడుగు చాలా పొడుగు ఉంటుందట, వాళ్ళ హైట్ చాలా పొడుగు ఉంటుందట. వారి దృష్టికి వీళ్ళు మిడతల వల్ల ఉన్నారట, వీళ్ళ దృష్టికి వీళ్ళు కూడా అట్లే కనబడ్డారట. మిడతల వల్ల అంటే వాళ్ళతో వీళ్ళు కంపేర్ చేసుకుంటే మిడత ఎంత ఉంటుంది, అంత చిన్న కనబడిందట. అంటే నీ సమస్య అట్లే ఉన్నది కావచ్చు, ఒకవేళ నెఫీలీల వల్ల సమస్య ఉన్నది కావచ్చు, కానీ నీవు దేవుని ఎందు ఆనందిస్తే నువ్వు అన్నిటిని చేయిస్తావు. దేవుని ఎందు ఆనందించు. హల్లెలూయా. అది కారణం ఏంటంటే ఇక్కడ వీళ్ళు నమ్మిళ్ళు.